Hi guys, welcome to Cricket Channel Cricket. So Asia Cup హడావిడంతా ముగిసిపోయింది. బ్యాక్ టు టెస్ట్ క్రికెట్. 2 తారీఖు నుంచి ఇండియా వెస్టిండీస్ 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగబోతుంది. ఫస్ట్ టెస్ట్ వేదిక అహ్మదాబాద్ యూజువలీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. కానీ మనకి వస్తున్న వార్తలు ఏంటంటే చాలా గ్రాస్ వదిలేరు పిచ్ పైన, విచ్ మైట్ అసిస్ట్ ఫాస్ట్ బౌలర్స్. అహ్మదాబాద్లో మీకు తెలుసు 2 రకాల పిచ్లు ఉంటాయి. బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటుంది, రెడ్ సాయిల్ పిచ్ ఉంటుంది, బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ మిక్స్ పిచ్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. సో అక్కడ ఆ స్క్వేర్లో మీకు ఒక 10 పిచెస్ దాకా ఉంటాయి. దాంట్లో ఏదైనా వాడుకోవచ్చు. మనకి వస్తున్న న్యూస్ ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచ్కి రెడ్ సాయిల్ పిచ్ వాడబోతున్నారు. దాని మీద ప్లెంటీ ఆఫ్ గ్రాస్ ఉంది. అంటే ఇంకా టెస్ట్ మ్యాచ్కి టైం ఉంది కాబట్టి మ్యాచ్ రోజున గ్రాస్ అంతా వాళ్ళు రిమూవ్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికైతే గ్రాస్ ఉంది. దానివల్ల మనకి అక్కడ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే ఏంటంటే మన 11లో ఎవరు ఉంటారు, ఎవరు మిస్ అవుతారు, మళ్ళీ కుల్దీప్ యాదవ్ మిస్ అవుతాడా అనేది ఇప్పుడు ప్రశ్న. సో 11 ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఎందుకంత గ్రాస్ వదులుతున్నారు మనకి? ఎందుకు మనం మామూలుగా టెస్ట్ మ్యాచ్లు అనగానే, ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు అనగానే ర్యాంక్ టర్నర్స్, స్క్వేర్ టర్నర్స్ చూస్తాం మనం. కానీ ఈసారి స్క్వేర్ టర్నర్స్ ఆప్ట్ చేయకపోవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లాస్ట్ సీజన్లో మనం న్యూజిలాండ్తో 3-0తో ఘోరంగా హోమ్లో ఓడిపోయాం. ఎప్పుడు లేనట్టుగా మనం ఓడిపోయాం. అప్పుడు ర్యాంక్ టర్నర్స్ కాకపోయినా పిచెస్ ఫర్ అసిస్టింగ్ స్పిన్నర్స్. బట్ న్యూజిలాండ్ స్పిన్నర్స్ ప్రూవ్డ్ బెటర్ దాన్ అవర్ స్పిన్నర్స్. అది శాంట్నర్ కావచ్చు, ఎజాజ్ పటేల్ కావచ్చు, మరొకటి కావచ్చు. సో మన బ్యాట్స్మెన్ వర్ ఫౌండ్ వాంటింగ్ అగేన్స్ట్ స్పిన్నర్స్. అది నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 రీజన్ ఏంటంటే వెస్టిండీస్ టీంలో 2 జోసెఫ్లు ఉన్నారు, అల్జారీ జోసెఫ్ అండ్ షమార్ జోసెఫ్. ఇద్దరు కూడా ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఇంజర్డ్ అయ్యారు. వాళ్ళిద్దరు ఒరిజినల్ స్క్వాడ్లో ఉన్నారు. ఇద్దరికి గాయాలు పాలయ్యారు. ఒక జేడన్ సేల్స్ ఒక్కడే ఉన్నాడు చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్. సో వెస్టిండీస్ పేస్ బౌలింగ్ వాజ్ కన్సిడరబుల్లీ వీకెండ్. సో అందుకని మనం ఏంటంటే ఒక ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా పిచ్ చేసుకుని వీ కెన్ అన్లీష్ అవర్ బుమ్రా అండ్ కో ఆన్ దెమ్. అండ్ వాళ్ళ దగ్గర సరైన ఆన్సర్ ఉండదు. షమార్ జోసెఫ్, అల్జారీ జోసెఫ్ అంటే వేరే సంగతి. వాళ్ళిద్దరూ లేరు కాబట్టి ఇప్పుడు టీంలో. సో ఇండియా ఈజ్ ఫ్యాన్సీయింగ్ దేర్ ఛాన్సెస్ ఆఫ్ అనే ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించే పిచ్ మీద వెస్టిండీస్ని ఎదుర్కొనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దట్ ఈస్ నెంబర్ 2. సో ఇవన్నీ కారణాలు మనకి ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకొక రీజన్ కూడా చెప్తాను నేను. ఈ ఏడాది బిగినింగ్లో జనవరిలో పాకిస్తాన్లో వెస్టిండీస్ టీం ఆడారు. దాంట్లో ముల్తాన్లో జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్లో దే ప్రిపేర్డ్ ఏ స్క్వేర్ టర్నర్ పిచ్. బాగా స్పిన్నర్స్కి అనుకూలించి పిచ్ తయారు చేశారు. కానీ అక్కడ వెస్టిండీస్ స్పిన్నర్స్ డిడ్ వెల్. పాకిస్తాన్ ఆ టెస్ట్ మ్యాచ్లో ఓడించారు. సో వెస్టిండీస్కి కూడా మంచి స్పిన్నర్సే ఉన్నారు. అంటే ఇప్పుడు వస్తే గుడకేష్ మోటీ లేడు ఈ టీంలో. బట్ దే స్టిల్ హ్యావ్ వారికాన్ ఉన్నాడు. తర్వాత చాలా ఎక్స్పీరియన్స్డ్ రోస్టన్ చేజ్ ఉన్నాడు. ఇంకా కొత్త స్పిన్నర్ కూడా, మరొక స్పిన్నర్ కూడా ఉన్నాడు, ఆల్రౌండర్ అది. సో వాళ్ళకి స్పిన్ బౌలింగ్లో వాళ్ళు బాగానే ఉన్నారు. మన స్పిన్ బౌలింగ్ మనకు వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ స్పిన్నర్స్, క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు మనకి. కానీ మన బ్యాట్స్మెన్ స్పిన్నర్స్కి అగేన్స్ట్గా సరిగ్గా ఆడట్లేదన్న ఒక భయం ఉంది. కాబట్టి బహుశా అక్కడ మరి ఒక గ్రాస్ ఉండే గ్రీన్ టాప్ పిచ్ ఉండే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యం మనకు తెలియదు, కరెక్ట్గా తెలియదు. మ్యాచ్ రోజున ఏమవుతుందో ఏం తెలియదు మనకి. ప్రస్తుతానికైతే అది సినారియో. 2 టీమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. కొంత వర్షం థ్రెట్ కూడా ఉంది అక్కడ. ఫస్ట్ డే రోజున రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది. ఇక్కడ గత 2-3 రోజులు కూడా వర్షాలు పడినట్టున్నాయి. బట్ నిన్నైతే టీమ్స్ ప్రాక్టీస్ చేశారు. శుభ్మన్ గిల్, ఎవరైతే ఏషియా కప్ టీంలో ఉన్న శుభ్మన్ గిల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వీళ్ళందరూ ఐ థింక్ వాళ్ళు కూడా టీంతో జాయిన్ అయ్యారు. సో ఐ థింక్ 11 ఎలా ఉంటుందనే విషయంలో ఖచ్చితంగా కొన్ని డౌట్స్ ఉన్నాయి. కొంతమంది ప్లేయర్స్ అయితే క్లియర్. ఇప్పుడు ఓపెనింగ్లో మనకి యశస్వి జైస్వాల్ అండ్ రాహుల్ ఉంటారు. నెంబర్ 3లో సాయి సుదర్శన్ కూడా కంటిన్యూ అవుతాడు. 4లో కెప్టెన్ గిల్. సో ఈ కాంబినేషన్ అలాంటి మార్పు ఉండే అవకాశం లేదు. అలాగే మనకి జడేజా కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ వీళ్ళందరూ ఉంటారు.
బట్ ఇంకొక కరుణ్ నాయర్ ప్లేస్లో ఎవరు వస్తారు అనేది చూడాలి. అది ఇట్ కుడ్ బి ఐదర్ దేవదత్ పడిక్కల్ ఆర్ నితీష్ కుమార్ రెడ్డి, ఇద్దరులో ఎవరైనా. ధ్రువ్ జురేల్ అయితే కీపర్గా ఉంటాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ధ్రువ్ జురేల్ కీపర్గా ఉంటాడు. నితీష్ కుమార్ రెడ్డి కానీ దేవదత్ పడిక్కల్ కానీ ఉండొచ్చు. ఆ ప్లేస్ విషయంలో ఒక డౌట్ ఉంది. అలాగే మీకు బుమ్రా, సిరాజ్ అయితే ఖచ్చితంగా ఉంటారు టీంలో, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ థర్డ్ స్పెషలిస్ట్ బౌలర్ రోల్లో మనకి ఇట్ కుడ్ బి కుల్దీప్ యాదవ్ ఆర్ ప్రసిద్ధ్ కృష్ణ. ఒకవేళ ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది పిచ్ అంటే ప్రసిద్ధ్ కృష్ణ టీంలోకి రావచ్చు. కుల్దీప్ యాదవ్ మైట్ మిస్ అవుట్ వన్స్ అగైన్. అలా కాదు స్పిన్నర్స్కి బెటర్గా ఉంటుంది అనుకుంటే కుల్దీప్ యాదవ్ ఉండే అవకాశం. ఒకవేళ కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ఈ కాంబినేషన్తో మన టీం వెళ్ళేట్టుగా ఉంటే మీకు నితీష్ కుమార్ రెడ్డి టీంలో ఉంటాడు, నాట్ దేవదత్ పడిక్కల్. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి మీకు థర్డ్ సీమర్గా పనికొస్తాడు. ఒకవేళ పిచ్ కనుక ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉందంటే విత్ సిరాజ్ అండ్ బుమ్రా అతను థర్డ్ సీమర్గా పనికొస్తాడు. అలా కాదు దే ఆర్ గోయింగ్ విత్ 3 పేసర్స్, ప్రసిద్ధ్ కృష్ణ అలాంగ్ విత్ బుమ్రా అండ్ సిరాజ్ అనుకుంటే అప్పుడు నితీష్ ప్లేస్లో దేవదత్ పడిక్కల్ ఆడే అవకాశం కూడా ఉంది. సో ఇది కాంబినేషన్ చాలా గమ్మత్తుగా ఉంది. ఒక 2 ప్లేసుల విషయంలో సందేహం ఉంది. అండ్ అవుట్ ఆఫ్ సిలబస్గా అక్షర్ పటేల్ కూడా ఉన్న టీంలో. సో అక్షర్ పటేల్ ఆడే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే మీరు ఒక ముగ్గురు ఆల్రౌండర్ని ఆడించుకునే బదులు కుల్దీప్ యాదవ్ లాంటి ఒక మ్యాచ్ విన్నింగ్ బౌలర్ని ఆడిస్తారు, కానీ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్తో వెళ్తారా? కష్టం. కానీ అక్షర్ పటేల్కి అది హోమ్ గ్రౌండ్. అహ్మదాబాద్ అతని ప్లేస్ ఫర్ గుజరాత్, అహ్మదాబాద్ అతనికి హోమ్ గ్రౌండ్. సో అతను ఇండియాలో మాత్రమే టెస్ట్ మ్యాచ్లు ఆడినట్టున్నాడు, సౌత్ సబ్ కాంటినెంట్లో ఆడాడు. అతని రికార్డ్ కూడా చాలా బాగుంది. బట్ ఆన్ టర్నింగ్ ట్రాక్స్ హీస్ బీన్ వెరీ వెరీ గుడ్. సో పిచ్ స్వభావాన్ని బట్టి మన 11 ఉంటుంది. కానీ ఇప్పటికైతే ఆ సందేహాలు అయితే అలాగే ఉన్నాయి. సో ఫాస్ట్ బౌలింగ్లో బుమ్రా, సిరాజ్ ఎలానో ఉంటారు. బట్ ప్రసిద్ధ్ ఉంటాడా ఉండడా థర్డ్ సీమర్గా, అలా లేదా థర్డ్ స్పిన్నర్గా వాషింగ్టన్ అండ్ జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ ఉంటాడా లేదా, ఇది మనకి పెద్ద డౌట్గా ఉంది. అలాగే ఈ కాంబినేషన్ బట్టి ఫాస్ట్ బౌలర్, ఒక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ ఉంటాడా, ఎక్స్ట్రా స్పిన్నర్ ఉంటాడా, దాన్ని బట్టి నితీష్ కానీ దేవదత్ పడిక్కల్ వీళ్ళిద్దరిలో ఒకరు కరుణ్ నాయర్ ప్లేస్లో ఆడే అవకాశం ఉంది. లేదు మనం రిస్క్ తీసుకుందాం, 7 దాకా బ్యాటింగ్ పెడదాం, ఇంగ్లాండ్లో లాగా అవసరం లేదు, 7 వరకే బ్యాటింగ్ పెడదాం, తర్వాత 4 స్పెషలిస్ట్ బౌలర్స్ ఉంటారు మాకు. సో ప్రసిద్ధ్ కృష్ణ ఉంటాడు, కుల్దీప్ యాదవ్ ఉంటాడు అంటే బోత్ నితీష్ అండ్ దేవదత్ పడిక్కల్ ఇద్దరు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. అది చాలా తక్కువ పాసిబిలిటీ. ఎందుకంటే మనం ఏ ఫార్మాట్లో అయినా గౌతమ్ గంభీర్ కోచ్ ఫిలాసఫీ ఎలా ఉందంటే బ్యాటింగ్లో స్ట్రెంత్ పెట్టుకోవాలి, బౌలింగ్లో ఆల్రౌండర్స్ ఉండాలి. అది బ్యాటింగ్ ఆల్రౌండర్స్ కావచ్చు, బౌలింగ్ ఆల్రౌండర్స్ కావచ్చు. సో మీకు 5 or 6 బౌలింగ్ ఆప్షన్స్ ఎలాగో ఉంటాయి. ఇక బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8 అనేది పెట్టుకుని మన వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి వెస్టిండీస్ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ లేకపోయినా సరే ఐ థింక్ ఇలాంటి ఒక లైనప్తో మన వాళ్ళు వెళ్ళే అవకాశం నాకైతే కనిపిస్తుంది. బట్ యాజ్ వీ ఆల్వేస్ సే, గౌతమ్ గంభీర్ హయాంలో మనం ఒకటి అనుకుంటే యాక్చువల్గా అక్కడ ఇంకొక రకమైన కాంబినేషన్, అన్ప్రెడిక్టబిలిటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. సో బట్ నా దృష్టిలో ఏంటంటే ఐ వాంట్ కుల్దీప్ యాదవ్ టు ప్లే. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మనం చూసాం కదా ఏషియా కప్లో, డిఫరెంట్ ఫార్మాట్ కావచ్చు, కానీ అతను ఉన్న రిథంలో మనం ఇంగ్లాండ్లో అతను మిస్ అయ్యాం. కానీ ఇక్కడ ఇండియాలో ఇండియన్ పిచెస్ మీద కూడా మనం అతను ఆడించుకోకుండా మనం థర్డ్ సీమర్ కోసం వెళ్తే అన్యాయం. అంటే అతను ఆడించి తీరాలని కాదు, పిచ్ స్వభావం బట్టే ఉంటుంది ఏదైనా సరే. బట్ అతనున్న ఇప్పుడున్న ఫామ్లో హీ కెన్ విన్ యూ మ్యాచెస్. పర్టికులర్లీ వెస్టిండీస్ వాళ్ళు అతన్ని బౌలింగ్ ఆడడంలో, లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలింగ్ ఆడడంలో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. సో ఐ థింక్ వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ బ్యాటింగ్ లైనప్, దాంట్లో మీకు క్రేగ్ బ్రెత్వైట్ కూడా లేడు ఇప్పుడు టీంలో, అతను కూడా డ్రాప్ చేశారు. అంతకుపై టెస్ట్ మ్యాచ్లో ఆడాడు అతను, చాలా ఎక్స్పీరియన్స్ టెస్ట్ స్పెషలిస్ట్ అతను, కానీ అతను ఫామ్లో లేడని చెప్పి అతను కూడా డ్రాప్ చేశారు. మీకు చందర్పాల్ అలాంటి ఒకరిద్దరు మాత్రమే, షై హోప్ లాంటి వాళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, కాస్త క్యాలిబర్ ఉన్న ప్లేయర్స్. సో వెస్టిండీస్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అంత ఇన్స్పైరింగ్గా లేవు. అయినా సరే మరి 11లో ఎలాంటి కాంబినేషన్ ఉంటుంది? కుల్దీప్ లాంటి బౌలర్ని మళ్ళీ కూర్చోబెడతారా? మొత్తం ఇంగ్లాండ్ సిరీస్ అంతా కూర్చోబెట్టారు, ఇక్కడ కూడా కూర్చోబెడతారో గ్రీన్ పిచ్ తయారు చేసి అనేది డౌట్. గ్రీన్ పిచ్ కూడా అవసరం లేదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు ఉన్న బ్యాట్స్మెన్లో మీకు కేఎల్ రాహుల్ కానీ, జైస్వాల్ కానీ, మిగతా మన బ్యాట్స్మెన్ అందరూ కూడా బాగా ఆడతారు, స్పిన్ బాగా ఆడతారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సాయి సుదర్శన్ కూడా
మీకు బోల్డంతా డొమెస్టిక్ ఆడిన వాళ్ళే కదా వీళ్ళంతా, ధ్రువ్ జురెల్ కానీ వీళ్ళందరూ కూడా డొమెస్టిక్. శుభ్మన్ గిల్ ఈజ్ నాట్ దట్ గుడ్ అగైన్స్ స్పిన్, బట్ హీ ఆల్సో కెన్ ప్లే వెల్. సో గతంలో లా కాదు, గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నప్పుడు వాళ్ళు ఇటీవల కాలంలో వాళ్ళు స్పిన్ సరిగ్గా ఆడలేకపోవడం అది కొద్దిగా మన ఇబ్బంది పెట్టింది. కానీ మీరు నార్మల్ ట్రాక్ చేసుకుని ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ హెల్పింగ్ ద బ్యాట్స్మెన్, తర్వాత స్లోలీ హెల్పింగ్ ద స్పిన్నర్స్, అలాంటి ట్రాక్ ఉంటేనే బాగుంటుంది. అంతేగాని మీరు అవుట్ అండ్ అవుట్ ఫాస్ట్ బౌలింగ్ అనుకూలమైన పిచ్, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి పిచ్ తయారీలో ఒక ఇబ్బంది ఉండొచ్చు, మాయిశ్చర్ కూడా ఉండొచ్చు. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ పిచ్. బట్ ఐ వుడ్ లైక్ ఇండియా టు ప్లే కుల్దీప్ ఇన్ దిస్ మ్యాచ్ అహెడ్ ఆఫ్ ప్రసిద్ధ్ కృష్ణ. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.